హైదరాబాద్లో ఉన్న గచ్చిబౌలి స్టేడియంకి అయితే వచ్చినాము. నేను రైడింగ్ చేయాలా ఎట్లుందనా బా అంటే ఏంది బ్రో ఇట్లా ఇంత సీక్రెట్గా చేస్తున్నారు. ఇది ఏమైనా ఇల్లీగల్ యాక్టివిటీయా? లీగల్ యాక్టివిటీ కదా. అసలు లోపలికి ఇక్కడ చూస్తున్నారు కదా ఇన్ని బైక్స్ వచ్చాయి, కానీ మాకు గేట్స్ దగ్గరనే అలో చేయలేదు, ఎందుకేమో మాకు తెలియదు. ఇప్పుడైతే ఒకసారి ఎట్లా చేస్తున్నారు ఏదైనా ఒకసారి చూద్దామని వెళ్తున్నాము. లెట్స్ సీ. లోపలికి అయితే వచ్చేసినాము. ర్యాలీ బైక్స్ ఉంటాయి కదా, అవైతే బైక్స్ ఉన్నాయి. ఒకసారి మీకు చూపిస్తా చూడండి. ఇదో వీళ్ళు బిగ్ రాక్ నుంచి అయితే పెట్టుకున్నారు ఈ స్టాల్ అయితే మాత్రం చూస్తున్నారు కదా, మొత్తం ఆఫ్ రోడ్ బైక్స్ ఇవన్నీ. అండ్ ఇక్కడ వెళ్తే రేసీ మోటో నుంచి అయితే పెట్టుకున్నారు వీళ్ళు, స్టాల్ అయితే పెట్టుకున్నారు వీళ్ళు. ఇక్కడ ముందర ఫ్రంట్ కనిపిస్తుంది కదా, వీళ్ళంతా రేసర్స్ అనమాట. రేపు ఏదైతే కండక్ట్ చేస్తున్నారో రేసు, ఆ రేస్లో వీళ్ళందరూ పార్టిసిపేట్ చేస్తారనమాట. సో ఈ కంపెనీ నుంచి రేసీ టార్క్ రేసెస్ నుంచి అయితే మాత్రం వీళ్ళైతే పార్టిసిపేట్ చేస్తారు. సో వీళ్ళ బైక్స్ చూడండి, ఇవి ప్రతి ఒక్క ఫ్రాంచైజీకి ఒక థీమ్ అయితే ఉందన్నమాట. క్రేజీ అసలు బైక్స్ చూడండి, అబ్బా నెక్స్ట్ లెవెల్. సో దీంట్లో ఈ రేస్లో పార్టిసిపేట్ చేసే వాళ్ళు మొత్తం ఫారినర్స్ అనమాట. మన ఇండియా వాళ్ళు అయితే లేరు మోస్ట్లీ, నేను చూసినంత వరకు అయితే. చూస్తున్నారు కదా బైక్స్ అయితే మొత్తం క్రేజీ. మన హైదరాబాద్లో అయితే నేనైతే ఎప్పుడు చూడలేదు బైక్. కేటీఎం వాళ్ళది ఫ్రాంచైజ్, వీళ్ళది చూడండి స్టాల్. ఇక్కడ కేటీఎం బైక్స్ చూడండి, అసలు చాలా యూనిక్గా అయితే ఉంటాయి కేటీఎం బైక్స్ ఆల్మోస్ట్ ఎప్పుడైనా సరే. బాబు ఇది గుజరాత్ ట్రైబల్ బ్లేజర్స్ అంట వీళ్ళది. నాకు తెలిసి ఈ రేస్లో వీళ్ళే విన్ అవుతారేమో మోస్ట్లీ. వీళ్ళ బైక్స్ కూడా చాలా డిఫరెంట్గా అయితే ఉన్నాయి చూడండి. నాకు తెలిసి ఇవన్నీ 350 కేటగిరీస్ అనుకుంటున్నాను నాకు తెలిసి మోస్ట్లీ. మీలో ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. సో నేను గూగుల్లో సెర్చ్ చేసి కూడా మీకు చెప్తాను. సో అవి ఏసీసీ కేటగిరీ కనుక వస్తాయి అనేది. అండ్ ఇలాంటి అడ్వెంచర్ చేసేది అయితే మాత్రం రెడ్ బుల్ అనమాట. చూడండి రెడ్ బుల్ అయితే పెద్ద టెంట్ వేసి పడేశారు దీనికి. సో మోస్ట్లీ రేపు అయితే జరుగుతుంది ఈవెంట్ అయితే మాత్రం. ఈ వ్లాగింగ్ చేద్దాం అంటే వీళ్ళు పెద్ద సౌండ్ పెట్టిండ్రు, అది కాపీరైట్ చేస్తుందని భయం అవుతుంది అప్పటి నుంచి. వ్లాగ్ చేస్తున్నా కానీ చూడాలి. ఇది రేసీ మోటో వాళ్ళది, వీళ్ళది సపరేట్ ట్రాక్ అయితే వీళ్ళు ఓన్గా అయితే క్రియేట్ చేసుకున్నారు. ఇక్కడైతే మొత్తం ఇది మొత్తం ఫుడ్ స్టాల్ అనమాట. సో ఎవరికన్నా మధ్యలో ఆకలి వేసినా అది వేసినా ఫుడ్ స్టాల్స్ అయితే పెట్టినారు. మొత్తము ఫుడ్ స్టాల్స్ ఇవంతా. ట్రయల్స్ అయితే చేశారు ఇప్పుడే. ఇప్పుడు రియల్ రేస్ అయితే స్టార్ట్ అవుతుంది. మంచిగా ఒక 2 hours అట్లా గట్టిగా అయితే పర్ఫార్మెన్స్ అయితే చేసిండ్రు. మోస్ట్లీ ఈరోజు మొత్తం ట్రయల్స్ రన్స్ అయితే జరిగినాయి. రేపు యాక్చువల్ రేస్ అయితే స్టార్ట్ అవుతుంది అనుకుంటున్నా. ఇగో అన్ని బైక్స్ అయితే వెళ్ళిపోయినాయి. స్టేడియం మొత్తం ఖాళీ అయిపోయింది, అక్కడ ట్రాక్ మొత్తం ఖాళీ అయిపోయింది. ఇప్పుడే ఈవెంట్ కంప్లీట్ అయిపోయింది ఆల్మోస్ట్. అన్నా ఇది ట్రయల్సే కదా, రియల్ ఒకటి అయిపోయిందా? ఒక రౌండ్, రేపు ఫైనల్ రౌండ్, సెకండ్ రౌండ్. ఓకే, రేపు ఫైనల్. ఇంకా సల్మాన్ బాయ్ వచ్చి కప్ అందిస్తాడు రేపు. ప్రాబబ్లీ ఏం చేస్తాడో చూద్దాం. వేరే స్టేట్స్ కూడా జరుగుతుంది. ఓకే, మస్తు చేసారు కదా, చాలా బాగా అనిపించింది. ఈవెంట్ ఏదేమైనా సరే కానీ ఎవరైతే పర్ఫామ్ చేస్తుర్రో ఇంత కష్టపడి, ఇండియన్స్ కూడా ఉన్నారు. ఉన్నారా ఇండియన్స్? బిగ్ రాక్ లో ఇండియన్స్ ఉన్నారు, గుజరాత్ లో ఇండియన్స్ ఉన్నారు. చలో ఇట్లాంటి మోటార్ స్పోర్ట్స్ కూడా మనం ఎంకరేజ్ చేయాలి. మోస్ట్లీ అట్లీస్ట్ చేయలేకపోతున్నాం, మన కంట్రీ నుంచి రిప్రజెంట్ చేస్తే మనకు అదో సంతోషం. క్రికెట్ ఆడినప్పుడు స్టేడియం అంతా ఫుల్ ఉంటుంది. ఇట్లాంటి మోటార్ స్పోర్ట్ మనం ఎవ్రీడే యాక్టివ్గా నడిపిస్తున్నామో లేకుంటే ఏదో నడిపిస్తున్నాం. మోటార్ స్పోర్ట్ మన లైఫ్లో ఎవ్రీడే ఉంటుంది. సో ఆ మోటార్ స్పోర్ట్ని మనం ఎంకరేజ్ చేయడం, వేరే దగ్గర తీసుకోవడం అన్నది మన బాధ్యత. ట్రాక్ ఎట్లా ఉంది, ఆర్గనైజేషన్ ఎట్లా చేస్తున్నారు, అది ఎంత, ఏమేమి బైక్స్ ఉన్నాయి, ఏమేమి బ్రాండ్స్ ఉన్నాయని చూద్దామని వచ్చినాం అంతే. కానీ 4 hours స్పెండ్ చేసినాం ఇక్కడే.
చాలా మంచి అనిపించింది. రేపైతే చెప్తాను ఎన్ని టీమ్స్ ఉన్నాయి ఏందనేది, ఎట్లా పార్టిసిపేట్ చేస్తారు ఏందనేది మీకు క్లియర్గా అయితే వ్యూ ఉంటుంది. మనకు కూడా ఫస్ట్ టైం కాబట్టి ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది. హైదరాబాద్లో ది ఫస్ట్ టైం ఇది ఇట్లా జరగడం. అట్లా ఈరోజు ఈవెంట్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో చాలా మంచిగా అనిపించింది. ఫర్ ది ఫస్ట్ టైం హైదరాబాద్లో ఆర్గనైజ్ చేస్తున్నారు కాబట్టి. సో రేపు అసలైన రేస్ అయితే స్టార్ట్ అవుతుంది. రేపు ఇంకా ఇన్డెప్త్గా అయితే మీకు చూపిస్తాను. మీరు ఎంజాయ్ చేసిరా, ఏంది మీ ఒపీనియన్ ఏందనేది పక్క అయితే కింద కామెంట్ చేయండి. సో ఈ వీడియోకి అయితే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై, జై హింద్. అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఏం కనిపించట్లేదు.